హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజైతే మీకు ఒక ఇంపార్టెంట్ వీడియో అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. మీ ఇంట్లో వాల్స్ చెమ్మ వచ్చి డ్యామేజ్ అవుతున్నాయా? వాటర్ ఎక్కడి నుండి సీపేజ్ అవుతుందో అర్థం కావట్లేదా? మీరు ఎన్ని డ్యామ్ ప్రూఫ్స్ వేసినా కూడా వాల్ అలాగనే పచ్చిగా ఉంటుందా? ప్లాస్టింగ్ సరిగా లేకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయని మీరు గ్రహించండి. తప్పకుండా మన వాల్స్కి ఎప్పుడైతే మన ప్లాస్టింగ్ సరిగ్గా అడ్జస్ట్ అవ్వక ఇదైపోతుందో దానివల్ల మనకైతే ఈ ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఎన్నిసార్లు పుట్టి పెట్టించినా, మీరు ఎన్నిసార్లు డాంప్రూఫ్స్ వాడినా కూడా మీకైతే ఎలాంటి ఫలితం ఉండదు. దీనికి మనం ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనేది ఈ కస్టమర్కి అయితే మనం చేసాము. దీన్ని ప్రెషర్ గ్రౌట్ అంటామండి. దీన్ని ఈ విధంగా మనమైతే హోల్స్ పెట్టినట్టు హోల్స్ పెట్టేసి మనకు పైపుల ద్వారాగా మనం పెట్టిన తర్వాత ఇట్లా లిక్విడ్ మిక్సింగ్ చేసిన వల్ల మనం ఒక మిషన్ తోటి మనం ఇట్లా ప్రెస్ చేయడం వల్ల ఎంతైతే మనకి ప్లాస్టింగ్ సరిగ్గా లేక బ్రిక్కి మధ్య మనం ఏదైతే సిమెంటేషన్ చేస్తామో దాని మధ్యలో గ్యాప్ ఫార్మేషన్ వల్ల కూడా ఇలాంటిది మనం పుట్టిలు ఎన్ని పెట్టినా కూడా మళ్ళీ అది క్రాక్ ఫీలింగ్ రావడం కానీ, చెమ్మ రావడం కానీ, వాటరు లాగి చెమ్మ అదే విధంగా కంటిన్యూ అవ్వడం కానీ ఉంటుంది. దానికి ప్రాబ్లము రాకుండా ఫ్యూచర్లో ఎలా ఇది చేయాలి అనేది అయితే మనం ఈ వీడియోలో అయితే మనం చూపించడం జరిగింది. ఇలాంటి ప్రాబ్లం ఉన్నవారు ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.